చూసుకున్నట్లయితే మరొక అప్డేట్‌తో మీ ముందుకొచ్చాను. ఏపీ ప్రభుత్వం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొత్తగా విద్యా రుణాలకు సంబంధించి చంద్రబాబు గారైతే కీలక ప్రకటన జారీ చేశారు. దానికి ఇప్పుడు మనం చూద్దాం. విద్యా రుణాలైతే ఇవ్వబోతూ ఉన్నారనమాట. తక్కువ వడ్డీకి, పావలా వడ్డీకే. దానికి సంబంధించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యా రుణాలపై త్వరలో కొత్త పథకం. సంక్షేమ హాస్టల్లో ఐఐటీ కోచింగ్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మంచి కోచ్‌లను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంటర్ తర్వాత చదువులకు పావలా వడ్డీ రుణాలకు చర్యలు చేపట్టాలి. తక్కువ వడ్డీ విద్యా రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. చదువుల తర్వాత ఉద్యోగాలు వచ్చాక 14 ఏళ్లకు రీపేమెంట్‌కు అవకాశం అయితే ఉంటుంది. విద్యా రుణాలపై త్వరలో పథకం తీసుకొస్తాం. త్వరలో అందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డులు జారీ జరగబోతూ ఉన్నాయి. 4 ఏళ్లలో అర్హులందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇవ్వాలి. ఫ్యామిలీ యూనిట్‌గా జియో ట్యాగింగ్ చేసి పథకం అమలు చేయాలి. ముఖ్యంగా విద్యా రుణాలకు సంబంధించి ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే చదువుతూ ఉంటారో వారందరికీ కూడా ₹1,00,000 లేదంటే ₹2,00,000 వరకు కూడా పావలా వడ్డీకే రుణాలైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పథకం మనకి జనవరిలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అందుకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. జనవరి సంక్రాంతి కానుకగా వచ్చే సంక్రాంతి కానుకగా పావలా వడ్డీకి ₹2,00,000 విద్యా రుణాలు అయితే ఇవ్వబోతున్నాయి. 14 సంవత్సరాల తర్వాత వరకు కూడా కట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.